సో నెక్స్ట్ వన్ ఇస్ బిహేవియరల్ మోడలింగ్. బిహేవియరల్ మోడలింగ్ అంటే ఏంటి? హైయెస్ట్ లెవెల్. ఇదే మెయిన్ అన్నిటికంటే. ఓకే, ఇందులో 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అది ఇనిషియేట్, ఆల్వేస్. ఇనిషియేట్ అనేది సింగిల్ టైం ఒకసారి ఇనిషియేట్ చేసి వదిలేస్తాం. కానీ ఇది ఆల్వేస్ అనేది ఏం చేస్తుంది? మాటి మాటికి చెక్ చేసుకుంటూ ఉంటుంది. సేమ్ మానిటర్ ఫంక్షన్ లాగా. ఓకే, ఈ ఆల్వేస్ ఫంక్షన్ కి ఆల్వేస్ ఎట్ డేట్ అనే కీవర్డ్ వాడి ఆర్ అనేది అసైన్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదేంటి? సెన్సిటివ్ లిస్ట్. ఆటోమేటిక్ చెక్ చేసుకుంటుంది. ఇది ఆర్ ఆపరేషన్ కాదు, ఇది ఆటోమేటిక్ చెక్ చేసుకుంటుంది. ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని వేరియబుల్స్ మనం ఎంచుకోవాలి ఇక్కడ. సింపుల్ గా ఇది చూడండి. మిగతా ఎగ్జాంపుల్ నేను షేర్ చేస్తాను. ఓకే, చూసి సరిపోయింది. ఓకే, ఇనిషియల్ ఆల్వేస్. ఓకే, నెక్స్ట్ దీన్ని రన్ చేద్దాం ఒకసారి. ఓకే, దీన్ని నేను వెళ్ళి గేట్ రన్ చేసి సేమ్ అదే ప్రిన్సిపల్తో రన్ చేశాను. ఇక్కడ వైర్ ఉంది, ఇగ్నోర్ చేయండి, నో ప్రాబ్లం. ప్రస్తుతానికి ఇగ్నోర్ చేయండి. ఇది చాలా ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, గేట్ లెవెల్. ఓకే, డేటా ఫ్లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? గేట్ లెవెల్. సేమ్ అదే ఇక్కడ నేను కాపీ చేస్తాను. ఓకే, బిహేవియర్ మోడల్ చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓకే, ఇక్కడ చూసారా? ఈ వైర్ అనేది డిక్లేర్ చేశాను ఇప్పుడే. రిజిస్టర్ ఎందుకంటే ఇది మాటి మాటికి అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి రిజిస్టర్ లో స్టోర్ చేయాలి. Z1 ని మాటి మాటికి అప్డేట్ అవుతుంది కాబట్టి అప్డేట్ అయ్యే వాల్యూ రిజిస్టర్ లో చూసుకోవాలి. ఓకే, వైర్ అంటే పాస్ అయ్యే వాల్యూ, వైర్ అంటే పాస్ అయ్యింది ఇలాగా. కానీ ఈ రిజిస్టర్ అనేది డేటా అనేది స్టోర్ అవుతూ ఉంటుంది, అప్డేట్ అవుతూ ఉంటే స్టోర్ అయింది. ఇక్కడ సింగిల్ ఈవెంట్ కాబట్టి నో ప్రాబ్లం, కానీ మల్టిపుల్ ఈవెంట్స్ అప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది అండ్ గేట్, ఇది ఆర్ గేట్ ఇచ్చినప్పుడు Z2 ఇస్తాం కాబట్టి చాలా మా రిజిస్టర్ వాళ్ళు ఇక్కడ చేసుకోండి. ఇన్పుట్ గా రిజిస్టర్ ఇక్కడ చేసుకోండి, నో ప్రాబ్లం, ఎర్రర్ రాదు. పొరపాటున వైర్ గేట్ ఇక్కడ చేస్తే సేమ్ ప్రీవియస్ లాగా ఎర్రర్ వస్తుంది. చూసారా? రెడ్ మార్క్ చూపిస్తుంది. సో రిజిస్టర్ ఇక్కడ చేయండి. ఓకే, అంతే, ఇప్పుడు పోయింది. రిజిస్టర్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇదేంటి? సెన్సిటివ్ లిస్ట్. ఆటోమేటిక్ మారుతూ ఉంటుంది. కంట్రోలబుల్ లిస్ట్. ఇది ఆల్వేస్ ఎట్ డేట్ అనేది కంట్రోల్ చేసిద్ది ఈ లూప్ అంతా. ఒకటే కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. సో రన్ చేస్తాను, అవుట్పుట్ వస్తుంది చూడండి ఒకసారి. ఈ బిహేవియర్ స్టేట్మెంట్ చూడండి, అవుట్పుట్ వచ్చేసింది ఆటోమేటిక్ గా. ఇంతే ఇలా రన్ అవుతూ ఉంటుంది. దీన్ని బట్టి మీరు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ చేయండి. అండ్ ఏం చేస్తారంటే ఇది సిమ్యులేషన్, సేమ్ టెస్ట్ బెంచ్ అన్నిటికీ ఒకటే. ఓకే, మీరు ఏం చేస్తారంటే బేసిక్ గేట్స్ చేయండి. బేసిక్ గేట్స్ అన్నిటి మీద బేసిక్ గేట్స్, లాజిక్ గేట్స్, నెక్స్ట్ బేసిక్ గేట్స్, లాజిక్ గేట్స్, యూనివర్సల్ గేట్స్. ఓకే, ఇంతవరకు చాలు. ఇవి బేసిక్స్ గా సరిపోతుంది. దీని మీద నేను అన్నిటి మీద గేట్ లెవెల్, డేటా ఫ్లో, నెక్స్ట్ ఏంటి? బిహేవియరల్. వీటి మీద మాడ్యూల్స్ డిజైన్ చేసి, నెంబర్ 1 మాడ్యూల్ డిజైన్ చేయండి. డిజైన్. నెక్స్ట్ వన్ ఈజ్ ద టెస్ట్ బెంచ్ కూడా డిజైన్ చేయండి. టెస్ట్ బెంచ్ డిజైన్ చేసుకోండి. ఇదే ఇంకా దీని మీదే. ఓకే, ఇలా చేస్తా ఉంటే అప్పుడు వచ్చేస్తుంది, అన్ని వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి? కాంబినేషన్ సర్క్యూట్స్, సీక్వెన్స్ సర్క్యూట్స్, ప్రోగ్రామ్ లాజిక్ కంట్రోల్స్, ఇవన్నీ చాలా ఉంటాయి, చాలా చేయొచ్చు. ఓకే, సేమ్ ఇవి వస్తేనే. ఓకే, ఇవన్నీ చేయండి ఒకసారి. బేసిక్స్ వస్తే ఆటోమేటిక్ వస్తాయి. ఇవి రావాలంటే ముందు ఏం రావాలి? కీవర్డ్స్. ఇక్కడ ఏం రావాలి? మీరు ఏం ఐడెంటిఫై చేసుకోవాలి? మీకు కీవర్డ్స్ రావాలి. కీవర్డ్స్, ఏ కీవర్డ్ ఏమొస్తుంది? కీవర్డ్ నెక్స్ట్ ఏంటి? కీవర్డ్ తర్వాత ఆపరేటర్స్ కావాలి. ఫస్ట్ కీవర్డ్స్ రావాలి, ఆపరేటర్స్ రావాలి, తర్వాత ఇవన్నీ తెలియాలి. తర్వాత వీటి మీద మాడ్యూల్స్ రాయండి, ఇవి చేసేయండి. ఆటోమేటిక్ మొత్తం వచ్చేస్తుంది వెరిలాగ్ ఇచ్చేయాలి. అంతే. ఓకే, అంతే. ఓకే.